పేదోళ్ళని అమాయకుల్ని నమ్మించి మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దొంగ పట్టాలు చేసిస్తూ ఇట్లా ఇండ్లు వేయించినటువంటి పరిస్థితి ఉన్నది. గత అనేక రోజులుగా మేము సిపిఎం పార్టీగా మొత్తుకుంటున్నాం. ఈ అధికార పార్టీ వాళ్ళు దొంగ పట్టాలు చేసిస్తూ ఉన్నారు, పేదోళ్ళని మోసం చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని. కానీ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడు అక్రమంగా డబ్బులు తీసుకున్నాడు ఆగి ఉన్నాడు, డబ్బులు నష్టపోయినటువంటి వాళ్ళు పేదలు ఈరోజు ఒక్కొక్క రోజు కష్టం చేసి కూలి చేసుకునేటువంటి వాళ్ళు 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు నష్టపోయి ఈరోజు మొత్తం ఉన్న బంగారాన్ని అన్ని వస్తువుల్ని తాకట్టు పెట్టి ఈరోజు ఈ ప్లాట్లు కొంటే ఆ ప్లాట్లని ఈరోజు ప్రభుత్వం శిఖం భూమిలో ఉన్నాయని తొలగించడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఏదైతే దీన్ని అమ్మినటువంటి వ్యక్తుల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలా, వాళ్ళని ఈరోజు బహిరంగంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా పేదోళ్ళు నష్టం జరిగినటువంటి వాళ్ళకి రోజు రెక్కల కష్టం మీద బతికే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలా, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలనేటువంటిది కోరుతా ఉన్నాం. లేకపోతే మాత్రం పేదోళ్లతోటి మేము భవిష్యత్తులో పోరాటానికి చేయాలని నిర్ణయించడం జరిగింది. డూప్లికేట్ పట్టాలు చేసి అక్రమంగా పట్టాలు మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. వాటికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇంటి నంబర్లు కూడా ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీటర్లు శాంక్షన్ చేశారు. వీటి వలన ఈరోజు లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆస్తుల్ని బంగారాన్ని అన్నిటినీ తాకట్టు పెట్టి ప్రజలు ఈరోజు కొనుగోలు చేస్తే వాళ్ళకి కనీసం ముందస్తు ఒక సమాచారం ఇవ్వకుండా, నోటీస్ ఇవ్వకుండా అర్ధరాత్రి వచ్చేసి ఈరోజు ఉన్నటువంటి ఇండ్లన్నీ కూల్చేసి పేదల్ని రోడ్డు పాలు చేసింది. ఒకవైపు ప్రభుత్వం ఏమో మేము పేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం, పట్టాలు ఇస్తామని చెప్తా ఉన్నది. రెండో వైపు ఈరోజు అక్రమంగా ఏదైతే కూల్చేసారో మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎవరైతే దీన్ని అక్రమంగా అమ్మి సంపాదించుకున్నటువంటి వాళ్ళ మీద ముందు కఠినంగా చర్యలు తీసుకోవాలా, పేదోళ్ళ ఆస్తుల్ని నష్టపరిహారం ఇవ్వాలా, మూడోది వాళ్ళకి పట్టాలు ఇవ్వాలనేటువంటిది కోరుతా ఉన్నాం. పేదల పక్షాన సిపిఎం పార్టీ చివరి వరకు పోరాడుతుంది. ఎవరు గతంలో అధికార పార్టీగా ఉన్నటువంటి మేయర్ శేఖర్ ఉన్నాడు, ఆయన అనుచరులు ఇక్కడ ప్రతి గల్లీకి ఒక 3-4 పెట్టుకున్నారు. ఆ 3-4 ఆసరా చేసుకొని ఇట్లాంటి పట్టాలు ఇక్కడనే కాదు, ఈ నిజామాబాద్ పట్టణంలో చాలా మందికి ఈ రకంగా అమ్మకాలు జరిగినాయి, అక్రమంగా సంపాదన జరిగింది. అట్లాంటి వ్యక్తులందరినీ బయటకు తీయాలని మేము కోరుతాం. కొనుక్కున్నాం మేము, మన ఎంత 1,50,000 కొన్నాము. మళ్ళీ తర్వాత పట్టాలు ఇచ్చే కూడా మేము అన్న డూప్లికేట్ పట్టాలని అన్నాం. లేదా మా వాళ్ళు ఉంటే కానీ ఏంటి, మేమున్నాం కదా, మా ప్రభుత్వం నడుస్తుంది, మేమున్నాం కదా, మేము ఏదానికి నిలబడతామన్నట్లు మాట్లాడి ఇప్పుడేమో నష్టము పోయినా కూడా సప్పుడు చేయలేదు. ఒక్కోలన్నా నాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. నేను సోనీలో యూట్యూబ్ లో చూసి నిన్న దిగిన సార్ నేను 5th డౌన్లో అప్లికేషన్ పెట్టిన వచ్చి కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా మాట్లాడాను. ఇప్పుడు నేను మొత్తం కొన్నా కమలక్క దగ్గర వాళ్ళ కమలక్క అమ్మింది, లవణి అమ్మింది, అల్కోశోభా బిడ్డ కూడా అమ్మింది, అందరూ కలిసి అమ్మింది. ఇప్పుడేమో మొత్తం మాకు గుర్తులేదు, మాకేం చేయమంటున్నాం. మాది చెరువు కాసారు చైతి ముంగట్టున్నట్టు చెరువు భాగం కాదు, చెరువు భాగం అంటే ఇది కావచ్చు. మాది ఉన్నది నెట్టిచ్చిన అంత చేసి ఇచ్చింది, అంత చేసింది. ఇప్పుడు ఏమో పైసలు ఇచ్చిన మొత్తం తీసుకున్నారు, పక్కన మీద పడ్డారు. కరెంటున్నది నీ పార్టీ లాస్ట్ అన్నది. ఇప్పుడు నాయన కూడా కొట్టేసి ఆడపిల్లలు ఉన్నారు. ఎంత కొన్నావు? నేను 2 లక్షలకు కొన్నా. ఎవరికి ఇచ్చిన డబ్బులు? నేను కమలమ్మకి ఇచ్చిన. ఇప్పుడు ఏమంటున్నారు మరి? ఇప్పుడు ఏమన్నా వచ్చినారు, కలవడానికి వచ్చారు. 2 సార్లు పోయి వచ్చిన లేరు. మరి ఇల్లు కట్టుకున్నావు కదా, ఇల్లు కట్టుకున్నావు, ఇలా అంతా మీ పిల్లలతోటి కుటుంబంతో ఉన్నావు. నీకు మీటర్ నంబర్ ఇచ్చారు, మీటర్ నంబర్ ఎట్లా ఇచ్చారు? ఒకవేళ సిగ్గం అయితే నీకు మీటర్ నంబర్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు వారికి స్తంభాలు ఎట్లు ఇచ్చారు, కరెంట్ మీటర్ ఎట్లు ఇచ్చారు, అటువంటి వాళ్ళు కాలువ ఎందుకు తీశారు?
మరి గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ తోటే వచ్చింది కదా సార్, మరి వాళ్ళే వచ్చేందుకు గూల కొడుతున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ అని ఇచ్చేది ఉండే కదా, మేము గూల కొడుతున్నామని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మేము తీస్తామంటే కూడా తీయనియలేదు. అక్కడ నలుగురు పోలీసులు నిలబెట్టి గూల కొట్టారు, మమ్మల్ని బయట నూకేసారు. నీకు వచ్చి ఏమైనా సమాచారం ఇచ్చిరామా గొడవ కొట్టేటప్పుడు? ఏం సమాచారం ఇవ్వలేదు సార్, వచ్చి కొట్టేశారు. ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. అట్లా భూమి ఉన్నప్పుడు एक बात, ये पूरे गरीब लोगों के बिठाने का है गरीब लोगों को। ये हमारा कम्युनिस्ट पार्टी सीपीएम पार्टी गरीबों के लिए हाँ, गरीब लड़े हुए मालूम हैं। हाँ? हम ऐसा पेपर में देख के आए, जी आप एक हिंदी लड़ने को तैयार है तो आपके साथ आप किसी लोग वक्त कहाँ पे भी आने को हम तैयार है। इन मुस्लिम लीग तरफ से मिलने के लिए आए, हाँ। हम आपके तरफ से लड़ने को तैयार है, मगर आप आए तो लड़ सकते हैं, आप बिना आए तो हम कल 11 बजे तक तुम लोग पूरे कलेक्टर ऑफिस के पास आओ, मिलेंगे। हम रहते साथ, अपने को ये क्या कब्जा आए तो साथ करिए। नहीं भैया जो हुआ हमारे बोल तो पहले वाले बोलो, पूरे देश का आपको कितना पैसा दिया? 1 लाख रुपए लेने गोपाल आपको पता दिया? एक्शन लेना, जो मकान डाले तो उनका नुकसान देना और घर पट्टा भी देना, ये 2 बात के लिए जाएंगे। तुम आओ, आए तो कुछ तो होता नहीं, ऐसा आए सो वाले के ऊपर अपन ये करेंगे పేపర్ చేసి ఇచ్చారు మళ్ళీ నాకు కాలకాకి తీసి ఇచ్చినాను మాకు వేరే వాళ్ళకి ఏదో లేదు కావాలంటే వీళ్ళు ఏం చేసేదంటే కార్పొరేటర్ మనుషులు కార్పొరేటర్ अरे नहीं इतना तोड़ दे रहे हो जब का जब गले के काउंटर साहब मेरे को आते हैं गली के कोई गरीब వాళ్ళు కొనుక్కున్నారు శేఖర్ పోలీస్ స్టేషన్ మొహమ్మద్ శేఖర్ ఎవరు మహమ్మద్ వాళ్ళిద్దరేమో మహమ్మద్ ఇలా बतावा कुछ బావకొడుకు उन्हें వాళ్ళిద్దరేమో मोने क्या काउंसलर है कि क्या है उन्हें ఒక్కొక్క సార్ పీడతాను ఇలా ₹1 లక్ష తీసుకొని इन्हें आधा उन्हें आधा दोनों बांट लिए కట్టుకున్నారని చెప్పేది. కట్టుకున్న తర్వాత అయితే వెంచర్ ఉంది, వాళ్ళదేమో పట్టా ఉన్నది. कोई बोल के भी नहीं मालूम उन्होंने रजिस्टर नहीं बना के दिए करे उन्होंने जिम्मेदार है कि हमको घरा करना भी है बुला के उनको आप लोग का करे तो होता वो हमारे सब वही करेंगे घर पे नहीं बनते हमें, ये जगह हमारी वो नक्को कैमरा में देख ले रहे हैं काल दे जाओ जाओ घर को धक्का लगा तो मैं ये घर के ऐसा का घर बना के देता हूँ बोले साथ। अब ये जमाने में प्लाट नहीं खरीद सकते अम्मा, तो घर कहाँ से बन सकते?